ఇప్పుడు మనం బ్లౌజు పొడవు పెంచితే ఎక్కడ పెంచాలో చూద్దాము. ఎక్కడ పెంచుకోవాలో అయితే పొడవు చూసుకుందాం. బ్లౌజ్ పొడవు 14.5 ఇంచ్ వచ్చింది. ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు ఎగస్ట్రా కింద నడుము సైడు కింద భాగంలో పొడవు పెట్టుకోవాలి. పైన పెట్టుకుంటే షోల్డర్స్ జారిపోతాయి. ఆ 1 ఇంచుకు 1 ఇంచు ఎగస్ట్రా కదా, ఆ 1 ఇంచుకు ఒక లైను, అర్ధించు కుట్లలోకి ఒక లైను, మొత్తం 14.5 కదా, 15.5 ఎగస్ట్రా కుట్లలోకి 1 ఇంచు ఎగస్ట్రా, మొత్తం 16.5 ఇంచు. ఇప్పుడు సంక ఎంత ఉందో చూద్దాము. ఇప్పుడు పైన 1.5 ఇంచు ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కొలతలు పెట్టుకోవాలి. నడుము మధ్యలో పట్టుకొని వెనక భాగం అక్కడికి ఒక గీత గీసుకొని అక్కడ నుంచి 2 ఇంచులు 1 ఇంచు టక్స్కు 2 ఇంచులు కుట్లలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే షోల్డర్ నేనైతే ఇలాగనే పెడతాను. భుజాలు అనేవి జారవు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి కామెంట్స్లో అడగండి, నేను ఇంకొక వీడియో చేస్తాను. షోల్డర్ అయితే నాకైతే 5 ఇంచులు వచ్చింది. అదే 5 ఇంచులు కింద కూడా పెట్టేసుకొని ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్గా. సంక ముందు కొలిచినాం కదా, 6 వచ్చింది నాకు. అదే 6 ఇంచులకు ఒక లైన్ వేసుకొని మధ్యలో 1కి 2 గీతలు ఎగస్ట్రా ఉండేలాగా ఒక గీత గీసుకొని రౌండ్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చెస్ట్ ఎంత ఉందో చూస్తాను. నేనైతే ముందు ఫ్రంట్ సైడే చూస్తాను. నాకైతే 9.5 ఇంచు వచ్చింది. 9.5 ఇంచుకు 2 ఇంచులు ఎగస్ట్రా కుట్లలోకి మొత్తం 11.5 ఇంచు. ఇప్పుడు ఆ లైను నడుము లైన్కు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సంక ఒకసారి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. సంక కరెక్ట్గా వచ్చిందంటే కొలతలన్నీ కరెక్ట్గా వచ్చినట్లే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో అడగండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నడుము భాగం మధ్యలోకి పట్టేసుకొని మధ్యలో నుంచి పైన 1.5 ఇంచు పెట్టినాం కదా, అక్కడ నుంచి పెట్టుకోవాలి. కింద నుంచి పెట్టుకోకూడదు. అక్కడ నుంచి నాకైతే 1 ఇంచు కిందికి చెప్పారు. నడుము నెక్ 2.5 పెట్టేసి లైన్ గీసుకొని రౌండ్ గీసుకోవాలి. పొడవు పెంచుకోవాలనుకుంటే కిందనే